గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అంజలి సిస్టర్స్. సో ఈ రోజు నేను మా ఇంటి కిచెన్ లో ఎందుకున్నానో మీకు అర్థమైంటుంది కదా తమ్నెయిల్ చూస్తేనే. సో ఈ రోజు మేము పానీపూరి ఛాలెంజ్ చేయబోతున్నాం, బట్ విత్ ట్విస్ట్ అన్నాను కదా. సో మామూలుగా పానీపూరి ఛాలెంజ్ అంటే ఏం చేస్తారు, ఎవరు ఎక్కువ పానీపూరి తింటే వాళ్ళు విన్ అవుతారు. కానీ మన దాంట్లో మనం కొంచెం చేంజ్ చేయబోతున్నాం అనమాట. సో పానీపూరి పూరి ఏమో పానీపూరి పూరినే ఉంటుంది, కానీ దాంట్లో మనం పోసే పానీ అది మన ట్విస్ట్ అనమాట. సో దానికి నేను ఒక 15 వెరైటీస్ చేశాను, అది ఇంకా వాళ్ళకి తెలియదు. సో ముందు మీకు చూపిస్తాను రండి. ఇది కాకరకాయ జ్యూస్. ఓకే, ఇది మనందరి ఫేవరెట్ రెగ్యులర్ పుదీనా వాటర్ అన్నమాట, పానీపూరి వాటర్. ఇది వచ్చిన వాళ్ళకి. అండ్ ఇది లెమన్ జ్యూస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ విత్ పానీపూరి. అండ్ ఇదేమో మన పికిల్ ఆయిల్, సో మామిడికాయ పికిల్ ది ఆయిల్ మాత్రమే. అండ్ లస్సీ బటర్ మిల్క్ విత్ పానీపూరి, టమాటో కెచప్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్ అండ్ రా ఎగ్. ఇది నా ఫేవరెట్ షుగర్ వాటర్. ఇది గెస్ట్ చేయండి ఏంటని? కాఫీ, బ్లాక్ కాఫీ, అంటే కాఫీలో వాటర్ కలుపుతాం అంతే. అండ్ ఇది అందరు ఇష్టంగా తినే బూస్ట్, థమ్స్ అప్. అండ్ లాస్ట్లీ వి హావ్ క్యూట్ హనీ. లాస్ట్లీ ఈ ఎంటీ కప్. ఎంటీ కప్ ఎందుకు అనుకుంటున్నారా? ఇది మనం మిస్టరీ కప్ అన్నమాట. సో మిస్టరీ చిట్ ఎవరికి వస్తుందో వాళ్ళకి మనం ఈ 14 ఐటమ్స్ లో ఎనీ 3 ఐటమ్స్ మిక్స్ చేసి ఇస్తామన్నమాట. సో ఇది అన్నిటికంటే వర్స్ట్ చాయిస్ ఉంటుంది. ఐ హోప్ నాకు ఇది రాకూడదు. సో ఇప్పుడు మనం వెళ్ళి మన కంటెస్టెంట్స్ ని పిలిచి గేమ్ ఏంటని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సెటప్ రెడీ అయిపోయింది. సో మీ ఇద్దరికి గేమ్స్ చెప్తున్నాను. ఇప్పుడు మనం పానీపూరి ఛాలెంజ్ ఏమి అంటే, ఈ పానీపూరిలో మన పూరీస్ ఉన్నాయి కదా, దీంట్లో ఈ 15 ఐటమ్స్ నేను ఇక్కడ చిట్స్ లో రాసా. ఈ చిట్ మీరు తీసుకున్నప్పుడు ఇలా ఏ పేరు వస్తే, అంటే ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ ఏ ఇంగ్రీడియంట్ వస్తే ఆ ఇంగ్రీడియంట్ మీరు పానీపూరిలో వేసుకొని తాగాలి అంతే. ఓకేనా? ఓకే ఓకే రెడీ. ఫస్ట్ మన ఇంటి పెద్ద దిక్కైన మా జేజితో మొదలు పెడదాము. జేజీ ఒకటి లెమన్ జ్యూస్ వచ్చింది. మా జేజికి లెమన్ జ్యూస్ వచ్చింది. ఇది మన లెమన్ జ్యూస్. రెడీనా? అంత నాకు వచ్చేది. ఎందుకు మొహం అలా పెడుతున్నావు? నిమ్మకాయ ఇస్తే ఎట్లా పెట్టుకోవాలి ముఖము? మరి ఎక్కువ వేసినారా? వచ్చిన తర్వాత ఏదైనా తాగాల అంతే. అర్థమైందా? వచ్చిన తర్వాత ఏదైనా తాగాల్సిందే. ఛాలెంజ్ ఒప్పుకున్నాక చేయాల్సిందే. అది కారమైనా, ఇది పులుపైనా, చేదైనా, ఏదైనా భరించాల్సిందే. అర్థమైందా? ఏదొచ్చినా చేయాల్సిందే. ఇట్లా ఉండాలి. దట్ ఇస్ పట్టుదల. ఒప్పుకున్న తర్వాత అది నెరవేర్చాలి. నేను నువ్వు పెద్దల ముందు ఐ యామ్ జెలస్. ఓపెన్ అవ్వాలా? హనీ పాప కాబట్టి హనీ వచ్చింది. ఏం పాపకి తక్క? హనీ పాప. తన ఎక్స్ప్రెషన్ ఏం అవసరం లేదు, హ్యాపీగా హనీ వచ్చింది. ఓకే, బాగుందా? ఏం పానీపూరితో హనీ కాంబినేషన్? క్లీన్ అయిపోయింది. ఏమైంది? పులుపుతో క్లీన్ అయిపోయింది నోరంతా, పళ్ళంతా కిస్ కిస్ అంటుంది. ఓకే, నెక్స్ట్ నేను మిరపకాయ తీసుకో. కారం ఎందుకు చేసి నా మీద నీ కక్ష? పుదీనా వాటర్, మామూలు పానీపూరి పుదీనా వాటర్. జేజీ నీ ఒక్కదానికి మంచిది రాలేదు జేజీ. ఇప్పుడైనా నీకు అదృష్టం ఉందా? స్వామి, కారం రాకుండా ఉంటే చాలా మిరపకాయ. మిరపకాయ లేదు, హాట్ సాస్ అంతే. చిల్లీ సాస్, చిల్లీ సాస్, హాట్ సాస్, మిరపకాయ అన్ని. బ్లాక్ కాఫీ. వెరీ గుడ్. ఏం కాఫీ ఓకేనా? ఇష్టం వచ్చింది. కాఫీ తాగేదే కదా మామూలుగా. కాదా? కాఫీ నీళ్లు ఉన్నాయి అంతే, పాలు లేవు. ఏదొచ్చినా మరి ఓకే. ఇలా ఉండాలి లైఫ్ లో, డేరింగ్ గా. ఏదొచ్చినా కానీ తగ్గేది లేదు. తగ్గేదే ఎట్లనే కదా, ఇట్లా తగ్గేదే తగ్గేదేలా. కాఫీ బాగుంటుంది కదా. ఏంటంటే పాలు చక్కెర అంటున్నాడు. కాకరకాయ జ్యూస్ కంటే ఎక్కువ చేదుకుంది కదా. అయితే నెక్స్ట్ నీకు కాకరకాయ జ్యూస్ వస్తుంది. జడ్జి ఎలా ఉంది? కాఫీ పానీపూరి చాలా బాగున్నాయి రా. ఎక్స్ప్రెషన్ చూస్తేనే తెలిసిందిలే. కొంచెం ఉంటుంది, అవన్నీ భరించాలా. డైలాగ్ ఎక్కువైపోయింది చాలా. ఏమన్న తర్వాత ఏది వచ్చినా గానీ అది భరించాల్సింది. నెక్స్ట్ గీతక బటర్ మిల్క్. ఎందుకు ఇప్పుడు అన్ని మంచి వస్తున్నాయి?
అదృష్టం అట్లుంది. నీకెందుకు లేదు జయ అదృష్టం? నాకు కూడా పర్వాలేదు. కాకరకాయ జ్యూస్ వచ్చిన వాళ్ళకి యాక్చువల్ అదృష్టం. ఇది తీసుకో, ఇది పెట్టుకో. రెడీ నా గీతక్క విత్ యువర్ బటర్ మిల్క్. ఎస్, అన్ని ఇష్టమైనట్వే కదా అక్కకు. అక్కకి ఇష్టమైనట్వే కదా. ఆ పిల్లకి అన్ని మంచిగా వస్తున్నాయి చేసి. ఇప్పుడు నాకు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిగా వస్తాయి. అంటే నీకెందుకు రాలేదు? నాకు కూడా కొంచెం పర్వాలేదు, నేను మంచిదాన్ని. నేను వీళ్ళలాగే నాకు మంచిగా వచ్చాడు చూడు దేవుడా ప్లీజ్. ఐ డోంట్ నో వాట్ టు రియాక్ట్. థమ్స్ అప్. నీకు ఇష్టమైంది. థమ్స్ అప్ నాకు ఇష్టమే, కానీ పానీపూరి పూరితో బాగుంటుందా అనేది ఆలోచిస్తున్నా. నాట్ బ్యాడ్. నా నోరు ఇంకా చేదుకోలేదు, కాఫీ తాగింది. అదే నేను ఇంకో నెక్స్ట్ కాకరకాయ వస్తే చేరిపోతుంది. మళ్ళీ నేనే ఇంకా ఇప్పుడు మా జేజీ చదువుతుంది. వద్దు తెలియదు కదా. టమాటో సాస్ పర్లేదు జేజీ, ఫస్ట్ టైం నీకు కొంచెం మంచిగా వచ్చింది. ముఖం కవా పెడుతున్నావు. టమాటో అది నేను ఎప్పుడు తినలేదు, ఇష్టంలా. తినలేదా? అయినా తినేస్తా, తినాలి కదా. అది గేమ్. గేమ్ అంటే గేమ్ లా, గేమ్ అంటే గేమ్ లాగానే చూడాలి. అంతే కదా. కొంచెమే నీకు 2 సార్లు మంచిగా రాలేదు కాబట్టి నీకు కొంచెమే వేసా. పర్వాలేదు, కొంచెం కాదులే, బాగానే పడింది. దేవుడు దేవుడా లోపలికి పోనీ దేవుడా. మా జయ ఎప్పుడు సాస్ తినదనమాట, సో ఫస్ట్ టైం ట్రై చేస్తుంది. జయ నీ మాటలకి ఎక్స్ప్రెషన్ కి సంబంధం లేదు. మాటల్లో పర్లేదు బానే ఉంది అంట. బాగానే ఉంది. మాటల్లో పర్లేదు బానే ఉంది అంట. మొహం ఎక్స్ప్రెషన్ లో మాత్రం అది అనిపించట్లా. సూపర్ గా ఉందిరా, సూపర్ గా ఉంది. నిజంగా నేను ఎప్పుడు తినలేదు, ఎట్లా ఉంటుందో ఏమనుకుంటే. బాగుంది. నెక్స్ట్ టైం తింటావా ఇంకా సాస్ అన్నిటికీ? వద్దు, బాగుంది, తినొచ్చు. ఓకే ఓకే. నెక్స్ట్ గీతక్క. కావాలి తెచ్చుకున్నాను. గీతక్క జింజర్ గార్లిక్ పేస్ట్ రావాలి ప్లీజ్ దేవుడా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వద్దు పాపం, ఎందుకే దాన్ని సతాయిస్తాం. హాట్ సాస్. హాట్ సాస్ అంటే ఏమది? చిల్లీ సాస్ కదా? అదేనా? గ్రీన్ చిల్లీ సాస్. పర్వాలేదులే, ఘాటుకుంటుంది. చాలా ఘాటుకుంది. అది మామూలుగా కారం తింటుంది కదా, కొంచెం పర్వాలేదు. చాలా ఘాటు ఉంది స్మెల్. బాగుందా? అయితే ఇంకొంచెం తింటావా? అందరు బాగుంది బాగుంది అంటే ఇంకొంచెం తినమంటే తిననంటున్నారు. ఓకే, వచ్చినప్పుడు ఏదొస్తే నాకు గీతక్క కప్పటి నుంచి జింజర్ గార్లిక్ పేస్ట్ రావాలి రావాలి అనేసి. ఇప్పుడు నాకు వస్తుందేమో. జేజీ నీకు ఎందుకు అంత ఆత్రంగా ఉంది నీకు తినాలని? నేను ఉండు. గీతక్క నని అని నాకు వస్తుందేమో జింజర్ గార్లిక్ పేస్ట్ భయం వేస్తుంది. సోయా సాస్, నాకు సోయా సాస్ వచ్చింది. ఓకే, నేను సోయా సాస్ సపరేట్ ఎప్పుడు తినలేదు, మేబీ ఫుడ్ ఎప్పుడైనా తింటానేమో, నాకు గుర్తులేదు. ఓకే, ఓపెన్ చేసేది. స్వీట్ గా అనిపిస్తుంది, కొంచెం స్వీట్ గా. ఓకే, నాట్ బ్యాడ్. యాక్చువల్లీ మీరు అక్కడ గమనించారా, అందరికి ఇప్పుడు వరకు అన్ని మంచిగా వచ్చాయి, చెడ్డది ఇంకా రాదా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవకాయ నూనె, రా ఎగ్ ఇంకా ఎవరికి రాదా. అన్ని దాంట్లో ఉంటాయి కాబట్టి వస్తాయి కదా స్వీట్లో. ఇప్పుడు నీకు ఎగ్ వద్దన్నావు కదా, నీకు ఎగ్గే రావాలి. దేవుడా దేవుడా, ఎగ్గు రావద్దు దేవుడా, అది సుమాకే రాస్తుంది. ఎగ్గా? రా ఎగ్ అంటే ఎగ్గు ఎందుకు వచ్చింది తెలుసా నీకు? నీకు రావద్దు అని కోరుకోలే, నువ్వు సుమాకు రాని అన్నావు కదా, అట్లా ఎవరికైనా ఇంకొకరు రావాలని కోరుకున్నావు, అట్లా అవుతుంది. పందెం అంటే పందెమే. తినైతే తిను, పడిపోతుంది ఎగ్గు కారుతుంది, తిను టక్కనే. ఎగ్గుకే అది పచ్చిది అలవాట్లేదు కదా, ఉడకబెట్టింది అట్లంటే ఎన్నైనా తినేస్తాం. పచ్చిది ఎప్పుడు అస్సలు, దాని వాసనే సరిపోదు. కొనీలేంగా అయిపోయింది. 4 ఉన్నాయి. అమ్మో అక్క, ఆల్ ది బెస్ట్ అక్క. జింజర్ గార్లిక్ పేస్ట్ దాస్తు, పిక్కల్ ఆయిల్, యూ దిస్ పిక్కల్ ఆయిల్. యాక్చువల్లీ ఇది ఎక్కువ తింటే పొరబోతున్నావు కదా. పొరబోతుంది. ఓకే, ఇంతే చాలా ఎక్కువ కొంచెం. నీకు ఆయిల్ ఫ్యాక్టరీ ఉంది అండ్ నువ్వు ఆయిల్ కి భయపడుతున్నావా? గైస్, స్మాల్ ప్రమోషన్. మా అక్కకి
ఆయిల్ బిజినెస్ అనమాట, ఎస్జీ ఆయిల్ అండ్ స్పైసెస్. సో మేము ఇక్కడ ప్యూర్ వుడ్ ప్రెస్ గ్రౌండ్నట్ అండ్ కోకోనట్ ఆయిల్ సెల్ చేస్తాం. సో మీకు ఎవరికైనా కావాలంటే అమెజాన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా బెంగళూరు దగ్గర ఉన్న వాళ్ళైతే ఫోన్ చేయొచ్చు. మేము నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది, లేదంటే డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది. సో బెంగళూరులో ఉన్న వాళ్ళైతే మీరు కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా బెంగళూరు బయట ఉంటే అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. దాని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతా. ఎస్జీ ఆయిల్ అండ్ స్పైసెస్, ప్యూర్ వుడ్ ప్రెస్ గ్రౌండ్నట్ అండ్ కోకోనట్ ఆయిల్. రెడీ? నువ్వా? నేను ఎస్. ఇంకా 3 ఉన్నాయి, ముగ్గురికి 3. నాకు వద్దు. అదే వచ్చింది, నాకు ఎగ్ వచ్చింది. నాకు ఇది వద్దు, నాకు ఇది కనిపిస్తుంది. ఈ రోజు ఎందుకో కర్మ వర్క్స్ అంటారు కదా, అది చాలా ఎక్కువ జరుగుతుంది. గార్లిక్ పేస్ట్. జేజీ నాకు కూడా ఆ ఎగ్ రావాలనుకునింది, జేజీకి వచ్చింది. నేను గీతకి జింజర్ గార్లిక్ పేస్ట్ రావాలనుకున్నా, నాకు వచ్చింది. కర్మ ఇస్ వర్కింగ్ వెరీ హార్డ్ టుడే. జాగ్రత్త. నేను వేస్తాను. అది కూడా చాలా ఘాటుకుంటుంది. అమ్మా వద్దు, నాకు నేను ఛాలెంజ్ నుంచి క్విట్ అవుదాం అనుకుంటున్నాను. తెల్ల ప్యాంట్ వేసుకున్నాం. పట్టుకున్నావు తెల్ల ప్యాంట్ లాస్ట్. మళ్ళీ నేనా? ఇదే లాస్ట్. ఇప్పుడు ఏది వస్తే అది లాస్ట్. జేజీ నీకు కాకరకాయ రావాలి జేజీ. కాకరకాయ అమ్మ నేను అన్నాను, నేనేమన్నా మరి నాకే వస్తుంది. తీసుకున్నావా? ఘాటు ఇంకా పోలేదా? నా జింజర్ గార్లిక్ పేస్ట్ కంటే అదే నీదే. ఓకే, నా ఏంటి నీకు ఘాటు వస్తుంది. పర్లేదు, నీకు ఫస్ట్ కొంచెం మంచిగా వచ్చింది. షుగర్ వాటర్. ఓ నైస్. సో ఇప్పుడు ఇందులో లాస్ట్ కి 3 మిగిలాయి. ఇప్పుడు 3 ఇట్ ఇస్ లైక్ 75% మంచిది ఉంది, కాదు 75% బ్యాడ్ ఉంది, 25% గుడ్ ఉంది. సో ఉండేది బూస్ట్, కాకరకాయ జ్యూస్ అండ్ నా ఫేవరెట్ మిస్ట్రీ అన్నమాట. సో 3 ఉన్నాయి కదా, నువ్వు ఒకేసారి తీసుకుని నేను ఒకేసారి తీసుకుంటా. ఎవరికేమో వస్తుందో అదే ఫైనల్. అయిపోయింది. నాకు కాకరకాయ జ్యూస్ వచ్చింది. తాగురా, పర్వాలేదు, మంచిదేలే, తాగు. గ్లాసులు తాగుతుంటారు బిగ్ బాస్ లో. అదే కాకరకాయ. తాగు, ఏం కాదు. నాకు మిస్ట్రీ వచ్చింది. థ్యాంక్ గాడ్. నేను ఇది ఒక్కటి నాకు రాకూడదు అనుకున్నా. ఓకే, ఫస్ట్ మా అక్క కాకరకాయ జ్యూస్ ఫినిష్ చేసేద్దాము, దాని తర్వాత హెల్త్ మంచిది కాబట్టి ఐఎమ్ ఓకే విత్ దట్. అబ్బో పోనీ నీ బదులు ఏం నాకు ఇచ్చేసి నేను తాగుతా. వదిలే జేజీ, నువ్వు అందరి ఫోటోస్ తీసుకునేస్తున్నావు జేజీ. కాదు, బిగ్ బాస్ అని ఉంటే జేజీ మీద అదే అని అంటారు, మొత్తం ఫోటోస్ అంతా ఈమె తీసుకునేస్తుంది, ఫోటోస్ అంతా ఈమె తీసుకునేస్తుంది. ఓకే రెడీ, గీతక్క తీసుకో. ఓకే సారీ గైస్, మధ్యలో వీడియో కట్ అయింది అనమాట, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము. సో నాకు మిస్టరీ వచ్చింది కాబట్టి నా ప్రియమైన జేజీ అక్క చెల్లి నాకేమి ఇస్తారో చూద్దాం. జేజీ నేను రెడీ, కొంచెం మనవరాల మీద ప్రేమతో. ఏమనుకోవా? ప్రేమతో జేజీ, ప్రేమతోనే ఇస్తాను, ఏమనుకో కదా. నేను ఎందుకు పట్టుకోవాలి? ఊరుగా ఇది నూనె. జేజీ ప్రేమ అన్నాను జేజీ, మనవరాల మీద ప్రేమ. మీద పడుతుంది. ఇంకా బాగా వేయి, ఇంకా వేసి చాలు అక్క. ఏమనుకోవద్దు, ఎందుకో ఇయ్యాలనిపించింది. నాకు ఎప్పటి నుంచో జింజర్ గార్లిక్ పేస్ట్ అంటున్నావు కాబట్టి. అక్క నేను తిన్నాను కదా అక్క జింజర్ గార్లిక్ పేస్ట్, ప్లీజ్ అక్క అదే తీసుకో అక్క, ప్లీజ్ అక్క. నాకు ఎప్పటి నుంచో నీ మీద కోపం ఉంది సుమా. ఏముంది జేజీ? కోపం ఎందుకు జేజీ? ఒక్కోసారి అన్నం తినమంటే తినవు. ఓకే చాలు. ఓకే నెక్స్ట్ శివ. వాళ్ళిద్దరు నీకు చెడ్డర్ ఇచ్చారు కాబట్టి ప్రేమతో నీకు కాఫీ ఇస్తా. ఉండు గీతక, ఉండు, నేను చేంజ్ చేయాలనుకుంటున్నావు. ఎగ్ ఇస్తా. గైస్ నాకు ఈ రోజు ఒక విషయం చాలా క్లియర్ గా అర్థమైపోయింది. మనం మన ఫ్యామిలీ అలా అనుకుంటాం కదా, వీళ్ళకి మనకు మీద అందరికంటే ఎక్కువ కక్ష ఉంటుందని నాకు ఎవరు అర్థమైంది. ప్రేమ ఉంటేనే అట్లా ఇచ్చేది. ఏదన్నా ఎక్కువ ప్రేమ, నిజంగా ప్రేమ ఉంటే నాకు ఇప్పుడు హనీ, బూస్ట్, షుగర్ వాటర్ అవి ఇచ్చింది. అది మంచిది కదా, నేను శక్తి కదా, హెల్త్ మంచిది కదా. మంచిది కదా. సరే సుమా, అవి తాగు కూడా కట్టుకో. థ్యాంక్ యూ. ఇంకా ఏదైనా కలపాలా చెప్పు. తినాలా? నో అనే ఆప్షన్ ఉందా మిస్టేక్ మాత్రం? లేదు లేదు, మా చేత అంతా అన్ని తినిపించినా, మేము ఏం చెప్పకుండా తిన్నాం కదా. అంటే అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ అవుతాయి. ప్లీజ్, మేము అన్ని తినేసినాం కదా, నువ్వు ఇచ్చినవన్నీ. ఒప్పుకోం, మేము అట్లంతా ఏం చేయలేదు కదా, మాకు ఇచ్చింది మేము తినేసినాం కదా, మేము ఒప్పుకోం సుమా. నీకు అర్థం అవుతుందా? అవుతుంది, తినేదే కదా మేము ఇచ్చింది, వేరే ఏమి ఇవ్వలేదు కదా. నాకేం మాట్లాడేది కూడా అర్థం కావట్లేదు. జరి నన్ను మనవరాలని చేసి చీట్ చేసింది కాబట్టి ఇంకొకటి ఇవ్వండి. లేదు, మేమేమన్నా తినకూడదు ఇచ్చింటే పర్వాలే, మంచి శక్తి ఉండేటిది ఇచ్చింది. నువ్వు నా చేసి తింటావా? వెళ్ళి తింటావా?
నాదేదన్నా వచ్చినప్పుడు నేను తింటాను, అట్లంతా పూర్తి తినను. నాకేం వచ్చినప్పుడు సారీ గైస్, ఐ కుడ్ నాట్ ఈట్. చాలా చాలా గలీజ్గా ఉంది. ఈ ఆయిల్ చాలా ఘాటుగా ఉంది. టెక్స్చర్ అబ్బా. ఓకే, అయిపోయింది, ఫైనల్ అయిపోయింది. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. ఎంజాయ్ చేసావా? నేను ఇంకా సూపర్. నేను కూడా ఎంజాయ్ చేస్తాను. సో మేమైతే ఎంజాయ్ చేసాం, మీరు కూడా ఎంజాయ్ చేసారు. తీయగా కారం కారంగా అన్ని రకాలు తినేసినాను నేను. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము, మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్ అంజలి సిస్టర్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటు మీరు ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే నెక్స్ట్ వీడియోకి ఏమేమి చేయొచ్చు అని ఆ సజెషన్స్ కూడా కింద కమెంట్ చేయండి. అండ్ ఎనీ పెయిడ్ ప్రమోషన్స్ ఆర్ కొలాబరేషన్స్ కోసం ఇక్కడ ఇస్తున్న జీమెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్. బాయ్.